ఆ కంటాక్ట్ చేసుకోవడంలో వాళ్ళకు ఒక సిస్టమ్ అని కాకుండా తాడపత్రిలో 7 చెక్ పోస్టులు పెట్టినారు. ఆ 7 చెక్ పోస్టులకు అవి లీగల్ అయితే కాదు. అన్లీగల్గా అంటే వాళ్ళకు ఏడు గారు 7 చెక్ పోస్ట్ పెట్టుకొని పర్మిషన్ ఇచ్చినారు. ఆ పర్మిషన్ ఎందుకని మేము అడుగుతున్నాము. 2 అక్కడ ఇక్కడ మేము గత సంవత్సరం నుండి కూడా మేము కలెక్టర్ గారికి 2-3 సార్లు కన్సల్ట్ అయింది. ఆయన లెటర్లు ఇచ్చినాము, జవాబుదారు లేదు. నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా చంద్రబాబు గారి దృష్టికి తీసుకుపోయినాను. సార్ నాకు ఈ తాడపత్రి విషయంలో నాకు చాలా ప్రాబ్లం నష్టం జరుగుతుంది. ప్రభాకర్ గారు చెప్పినారు, మేము దేశీ ప్రభాకర్ గారు చెప్పినారు, మేము చెప్పినాము. చెప్తే ఆయన మాకు అన్ని సహాయాలు అందిస్తాము. తాడపత్రి గురించి ఆయన నల్ల అంటే కడప స్టోన్ కానీ గ్రానైట్ స్టోన్స్ కానీ అన్ని దాకా మాకు సాయం చేద్దామని చెప్పినారు. ఆ సాయం చేయడంలో మేము ఏం చేస్తామంటే ఇక్కడ వాళ్ళు చెక్ పోస్టులు తీసేయమంటే తీసేయలేదు కాబట్టి మేము చెక్ పోస్టులను మా మనసులో మేము పోయి దాన్ని తీసేపించినాము. ఫ్యాక్టరీల కోసము మేము ఎంత దూరమైనా కానీ డెవలప్మెంట్ కోసమే పనిచేద్దాం అనుకున్నాం. అన్న ప్రభాకర్ గారు మేము ఆయన ఆధ్వర్యంలో ముందుకు పోతున్నాము. మేమే తీసినామండి. అంటే ప్రభాకర్ గారి ఆదేశంలోనే పార్టీ ఆదేశంతోనే మేము 7 చెక్ పోస్టులు టోటల్ తొలగించినాము. ఆ చెక్ పోస్టులు అయితే ఇప్పుడు పెట్టినాము. దాని గురించి అయితే ఏం లేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ అయితే 100% చెప్పేసినారు. పాత సిస్టమ్ పెడుతున్నారు. ఆ పాత సిస్టంలో కూడా మళ్ళా మాకు బెనిఫిట్స్గా వచ్చేట్టుగా ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ఇక్కడ మా రాయల్టీ విషయంలో కానీ మా గవర్నమెంట్ అయితే 100% ఇస్తారు. రేపు మన నేను ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కలుస్తున్నాము. సీఎం గారు కానీ గత వారి మినిస్టర్ వచ్చే వాళ్ళ మైనింగ్ మినిస్టర్ కానీ ఎవరైనా మేము దాన్ని కలిసి మా బాధల గురించి తాడపత్రిపేటలో యథాస్థానంలో కూర్చోబెట్టి వాళ్ళకి లాభాలు వచ్చే మార్గంలో నడిపిద్దామని మీకుండా కూడా వాయిస్ చెప్తున్నాం. ఫ్యాక్టరీ వల్ల కూడా మీ మీడియా ద్వారానే చెప్పేస్తున్నాము. ఏజీ గారు కూడా ఇది నేను క్వశ్చన్ వేయడం జరిగింది. రికార్డెడ్గా పేపర్గా అడుగుతున్నాము. మాటల విషయంలో క్వశ్చన్ వేస్తే మాకు తప్పు ఇది మాది. ఇక్కడ పెట్టినకైతే రూల్స్ లేదు. అది ఎక్కడ కోరింటే అంటే వాళ్ళు ఇచ్చిన పేపర్తోనే మేము క్వశ్చన్ అడిగినాము. ఎక్కడ కోరింటే అక్కడ ఆ కోరిలోనే పెట్టాలా లేదా కోరి పక్కలో కొద్దిగా పెట్టాలా. ఇక్కడ పెట్టినకి లేదు. 2 వచ్చేసి ఇప్పుడు మన తాడపత్రికి వచ్చేసి మదనపల్లి నుండి కర్నూలు డిస్టిక్ నుండి ఒంగోలు డిస్టిక్ నుండి మెటీరియల్ వస్తాయి. ఆ మెటీరియల్ కూడా వీళ్ళకి ఆపుకోనికి లేదండి. ఇది ఆ మెటీరియల్ వచ్చినాయి కదా, లీగల్ కావచ్చు ఇల్లీగల్ కావచ్చు. ఆ మెటీరియల్ కూడా అలా ఆపుకోలేదు. ఇప్పుడు వీళ్ళు టెండర్ వేసేది 50 కోట్ల నెలలు అనంతపురం డిస్టిక్ వరకు వేసుకున్నారు. అది 11 కోట్లకే వేసుకున్నారు. ఆ 11 కోట్ల కోర్సు వేసుకున్న వాళ్ళు ఇక్కడ ఏది దొగితే ఈ డిస్టిక్లో ఏది దొగితే ఆ రాయికే వాళ్ళు ఆపుకొని కానీ వాళ్ళకి పర్మిట్ ఇష్యూ చేయని కానీ వేరే దాన్ని కూడా దోసుకున్నారు. అంతే అంతా డబ్బులన్నీ దోసుకున్నారు, అనవసరం దోసుకున్నారు. వాళ్ళ మీద కూడా ఇప్పుడు కేసులు వేయచ్చు లీగల్గా. మేమైతే ఖచ్చితంగా వాళ్ళను క్రైమ్ చేయడం చెప్తాము. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అడుగుతాం, చేయలేదండి వాళ్ళు ఎంత దోసుకున్నారని వాళ్ళు ఎంత రికవర్ చేయడం కూడా అడుగుతాము. అది న్యాయం చేస్తానని అనుకుంటున్నాము. ఎస్పీ గారు కలిసినా అంటే నాకైతే రికార్డెడ్ తెలియదు కానీ పక్కన వాళ్ళు ఎస్పీ గారిని కలిసినారు. మా మీద చెబితే వాళ్ళంటే ఎస్పీ గారు ఉండి ఈ ఎలక్షన్లో గొడవలు ఉండవని మనం చూద్దామని చెప్పినారు. ఎస్పీ గారిని కలిసి వాళ్ళు పిలిచే నాకు ఇంకా చాలా మేలు అవుతుంది. వాళ్ళ మీద క్రైమ్ అయితే అవుతుంది. ఆధ్వర్యంలో మెరుగైన వచ్చేట్టుగా మేము చేద్దామని అన్నా నేను మాట్లాడినాము. త్వరగా దృష్టి కూడా తీసుకున్నాము. భారీగా మెరుగైన ఎక్కడ మా తాడపత్రి గ్రేట్ పేటలు కానీ నల్లపండ్ల పేటలు కానీ ఎక్కడ దూరం పోవాల్సిన పని లేదు. ఇక్కడనే దీనికి డెవలప్మెంట్గా అన్ని విధాలుగా మేము ఉన్నాము. 24 hours నేను అన్నా కానీ దీనికి ఏ చిన్న సమస్య ఇచ్చినా సహకరించడానికి ఉన్నాము.